Hi students, last class మనం డిస్కస్ చేసుకున్నామా ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు సోలినాయిడ్లో సోలినాయిడ్ లోపల ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుందనేది కనుక్కున్నాం. ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ది సోలినాయిడ్ కనుక్కున్నాం. అదేవిధంగా మొత్తం 3 కనుక్కోవాలని చెప్పాను. ఇన్సైడ్ ది సోలినాయిడ్ కనుక్కోవాలి, ఎట్ ది ఎండ్ ఆఫ్ అన్ యాక్సియల్ పాయింట్ మీద ఎండ్ సైడ్ దగ్గర ఎంత ఉంటుంది, అదేవిధంగా ఎట్ ది సెంటర్ ఆఫ్ సోలినాయిడ్ ఆఫ్ ఎ ఫైనైట్ లెంత్ ఉన్నటువంటి సోలినాయిడ్ యొక్క మిడ్ పాయింట్ దగ్గర ఎంత ఉంటుంది, ఈ 3 కూడా ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాం. అందులో భాగంగా లాస్ట్ది ఎట్ అన్ ఇన్సైడ్ పాయింట్. ఫస్ట్ దాంట్లో అట్ అన్ ఇన్సైడ్ పాయింట్ ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే లోపల వైపు ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత వచ్చింది, B ఈజ్ ఈక్వల్ టు μ0NI/2 ఇంటూ cos θ1 మైనస్ cos θ2. θ1 అనేది ఎక్కడ, θ2 అనేది ఎక్కడ తీసుకున్నాం, మనం తీసుకున్నటువంటి సోలినాయిడ్ యొక్క యాక్సిస్ మీద P అనేటువంటి పాయింట్ ఉన్నట్లయితే ఆ P అనేటువంటి పాయింట్ సోలినాయిడ్ యొక్క లెఫ్ట్ ఎడ్జ్కి ఒక స్ట్రైట్ లైన్ గీసినట్లయితే ఆ స్ట్రైట్ లైన్ అనేది యాక్సిస్తో చేసేటువంటి యాంగిల్ని θ1 అనుకున్నాం. మనం తీసుకున్నటువంటి పాయింట్ నుంచి సోలినాయిడ్ యొక్క రైట్ ఎడ్జ్కి మనం కనుక ఒక స్ట్రైట్ లైన్ గీసినట్లయితే ఆ చేసేటువంటి యాంగిల్ θ2 అనుకున్నాం. ఇది θ1 θ2 వాల్యూస్. ఇది ఎట్ అన్ ఇన్సైడ్ పాయింట్లో సోలినాయిడ్ లోపల ఉండేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ఫార్ములా ఇది. ఒకవేళ మనం తీసుకున్నటువంటి సోలినాయిడ్ కనుక ఇన్ఫైనైట్ లెంత్ అయినట్లయితే అంటే లెంత్ అనేది చాలా ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడు θ1 ఎంత అవుతుంది, θ2 ఎంత అవుతుంది క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎదుకోండి, ఇది P అనేటువంటి పాయింట్, ఇక్కడ తీసుకున్నప్పుడు యాంగిల్ 60 ఉందనుకోండి, ఇక్కడ తీసిపోయా యాంగిల్ ఏమైతే 60 తగ్గిద్దిగా, ఫర్ ఎగ్జాంపుల్ 30 అయింది అనుకుందాం. ఇక్కడ తీసిపోతే 20, 10, 9, 8 అంటే ఇన్ఫైనైట్ లెంత్ ఉందనుకోండి. ఇప్పుడు ఈ లైన్ ఏమవుతుంది, యాక్సిస్తో కోయిన్సైడ్ అయిపోతుంది. అప్పుడు θ1 అనేది ఏమవుతుంది, తగ్గుతూ పోతుంది. ఇటువైపు మనకి సోలినాయిడ్ యొక్క లెఫ్ట్ సైడ్ లెంత్ అనేది పెరుగుతూ పోతుంది అనుకోండి, అంటే మనకి రైట్ సైడ్ లెంత్ పెరుగుతూ పోతుంది అనుకోండి. ఈ స్ట్రైట్ లైన్ ఏమైతే ఇంకా కిందకు వస్తూ ఉంటుంది. అంటే ఆ θ1 అనేది ఎంతకి సమానం అవుతుంది, 0కి సమానం అవుతుంది. అర్థమవుతుందమ్మా. ఒకవేళ కనుక మనం తీసుకున్నటువంటి సోలినాయిడ్ యొక్క లెంత్ చాలా ఎక్కువగా ఉన్నట్లయితే లేదా ఇన్ఫైనైట్ లెంత్ ఉన్నట్లయితే ఈ లెఫ్ట్ ఎడ్జ్ నుంచి మనం P అనేటువంటి పాయింట్కి గీసినటువంటి లైను యాక్సిస్తో కోయిన్సైడ్ అయిపోతుంది. అదేవిధంగా రైట్ ఎడ్జ్లో గీసినటువంటి లైన్ కూడా యాక్సిస్తో కోయిన్సైడ్ అవుతుంది. ఇప్పుడు ఇది యాక్సిస్తో కోయిన్సైడ్ అయిందనుకోండి, θ1 ఎంతకు సమానం అయింది, 0కి సమానం అయింది ఇక్కడి నుంచి. కాబట్టి θ2 ఇటు మొత్తం కదా, అప్పుడు ఏమైంది 180. ఫర్ సోలినాయిడ్ of infinite length, for solenoid of infinite length, θ1 is equal ఎంత 0, θ2 is equal ఎంత 180 degrees. θ1 is equal 0 degrees, θ2 is equal to 180 degrees. ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఎంత వస్తుంది, B is equal to μ0NI/2 ఇంటూ cos θ1 అంటే ఎంత 0 కాబట్టి cos 0 రాశాను, మైనస్ cos θ2 ఎంత 180 కాబట్టి ఏనాలి cos ఆఫ్ 180 degrees. cos 0 ఎంత 1, cos 180 ఎంత -1 అంటే μ0NI/2 ఇంటూ 1 మైనస్ ఆఫ్ -1. అప్పుడు ఏమవుతుంది, B ఈక్వల్ టు μ0NI/2 ఇంటూ 1 మైనస్ ఆఫ్ -1 అంటే ఎంత అయితే 1 + 1 ఎంత 2, 2 క్యాన్సిల్ అయితే ఏమైంది, B ఈజ్ ఈక్వల్ టు μ0NI అవుతుంది. B ఈజ్ ఈక్వల్ μ0NI ఎప్పుడు, వెన్ ద పాయింట్ ఈజ్ ఇన్సైడ్ ది సోలినాయిడ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ B ఈజ్ ఈక్వల్ టు μ0NI. ఇది ఫస్ట్ది. సెకండ్ది పాయింట్ అట్ లేకపోతే at axial end point, యాక్సిస్ మీద ఎండ్ పాయింట్ దగ్గర అయితే ఓకే, లెంత్ ఎక్కువగా ఉంటుంది యాక్సిస్ మీద ఎండ్ పాయింట్ దగ్గర అంటే P అనేటువంటి పాయింట్ ఏమవ్వాలి, ఒక ఎడ్జ్లో ఇటువైపు కానీ ఇటువైపు తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాయింట్ తీసుకున్నాను, లెఫ్ట్ ఎడ్జ్ తీసుకున్నటువంటి లైన్ ఇది, రైట్ ఎడ్జ్ ఇది. ఈ యాంగిల్ ఎంత అయింది 90, ఇది θ1. అంటే ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ అయ్యేది ఏంటమ్మా, θ2 ఈజ్ ఈక్వల్ టు 90 degrees అవుతుంది.
θ1 ఎంత అవుతుంది? మనం ఏమంటున్నాం ఇక్కడ లెంత్ అనేది ఎక్కువగా ఉంది అనుకుంటున్నాం, అంటే θ1 ఏమవుతుంది? ఆల్మోస్ట్ 0 అవుతుంది. హియర్ θ1 నియర్లీ 0, θ2 ఈక్వల్ టు 90 degrees. అప్పుడు B ఈజ్ ఈక్వల్ ఏమైంది? ఇదే ఫార్ములా ఏం మారదు. దీని నుంచి B ఈజ్ ఈక్వల్ టు μ0NI/2 ఇంటూ cos θ1 మైనస్ cos θ2 ఏమవుతుంది? μ0NI/2 ఇంటూ cos θ1 అన్నాం, θ1 ఎంత? 0, కాబట్టి cos 0 రాసాం, మైనస్ cos θ2 ఎంత? 90, కాబట్టి cos 90 రాసుకున్నాము. cos 0 ఎంత? 1, cos 90 ఎంత? 0, 1 మైనస్ 0 ఎంత వస్తుంది? 1 వస్తుంది. అప్పుడు ఏమైంది? μ0NI/2 అవుతుంది. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మనం తీసుకున్నటువంటి సోలనాయిడ్ లోపల మధ్యలో ఎక్కడైనా ఒక పాయింట్ తీసుకున్నట్లయితే ఆ పాయింట్ దగ్గర ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏమో μ0NI అయింది. ఒకవేళ మనం తీసుకున్నటువంటి పాయింట్ కనుక ఎడ్జ్లో ఉన్నట్టయితే, యాక్సిస్ మీద ఒక ఎండ్లో ఉన్నట్టయితే, లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు, ఒక ఎండ్లో ఉన్నట్లయితే దాన్ని ఏమన్నా రాస్తాం? B ఈక్వల్ టు μ0NI/2 అని రాసుకుంటాం. ఇదేమో ఎండ్లో అయితేనేమో, ఇదేమో లోపల అయితే. ఇప్పుడు మనం ఎక్కడ కనుక్కోవాలి? మూడవది చెప్పాను కదా, ఎక్కడ? అట్ ది సెంటర్ ఆఫ్ సోలినాయిడ్ ఆఫ్ ఫైనైట్ లెంత్. At the center of solenoid of finite length. కనపడదా? At the center of solenoid of finite length. ఓకే, ఇప్పుడు పాయింట్ అనేది ఎక్కడ ఉండాలి? సెంటర్లో ఉండాలి సోలనాయిడ్కి. ఫైనైట్ లెంత్ అంటున్నాం, అంటే లెంత్ కూడా ఫిక్స్డ్. దీని మొత్తం లెంత్ ఎంత అనుకుందాం? స్మాల్ n అనుకుందాం, ఫైనైట్ లెంత్ అన్నాడు కాబట్టి. కరెక్ట్గా మిడిల్ పాయింట్ ఇది P. ఇటువైపు ఉండేటువంటి దూరము L/2, ఇటువైపు ఉండేటువంటి దూరం కూడా L/2. θ1 ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకోవాలి? పాయింట్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే పాయింట్ నుంచి లెఫ్ట్ ఎడ్జ్కి ఒక లైన్కి చేసేటువంటి యాంగిల్ θ1, రైట్ సైడ్ తీసుకుంటే అది చేసేటువంటి యాంగిల్ θ2. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత దూరం అవుతుందమ్మా? యాక్సిస్ ఆఫ్ ది రాడేగా, రేడియస్ ఆఫ్ ది రాడేగా. రేడియస్ ఆఫ్ ది రాడ్ ఎంత అనుకున్నాం? స్మాల్ a అని మనం తీసుకున్నాము. ఒకసారి మీరు కరెక్ట్గా దాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఎలా ఉంది? ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లా ఉంది. ఇంతవరకు ఎలా ఉంది? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా ఉంది. ఇది θ1 అంటున్నాం, ఇది a, ఇది L/2. ఇదేనా? ఇవ్వండి, దీన్నే నేను ఇక్కడ సపరేట్గా గీసాను. ఈ ట్రయాంగిల్లో, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో తీసుకోవచ్చు. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆపోజిట్ ఏమో a, అడ్జసెంట్ ఏమో L/2. హైపోటెన్యూస్ ఎంత అయింది? హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేరేగా. స్క్వేర్ రూట్ ఆఫ్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అన్నాం. సైడ్ ఎంత? a², ఇంకోటి ఎంత? L/2. అంటే ఏం రాయొచ్చు? స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ L/2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. a² ప్లస్ L/2 హోల్ స్క్వేర్ అయింది, ఇది h. ఇటువైపు అయినా అంతే హైపోటెన్యూస్, అంటే లెఫ్ట్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి, ఇటు ట్రయాంగిల్ అయినా హైపోటెన్యూస్ ఇదే, అటువైపు ట్రయాంగిల్ అయినా హైపోటెన్యూస్ ఇదే. ఎందుకని? ఇది మిడ్ పాయింట్ కాబట్టి రెండు వైపులు అడ్జసెంట్ సేమ్గా ఉంటాయి, రెండు వైపులు ఆపోజిట్ కూడా సేమ్గా ఉంటాయి. కానీ మారేది ఏంటి? యాంగిల్ మారుతుంది. ఇక్కడ θ1, ఇక్కడ ఏం రాయాలి? 180 మైనస్ θ2. ఇదిగోండి, ఇది మొత్తం 180, ఇందులో θ2 పోతే ఎంత మిగులుతుంది? 180 మైనస్ θ2. లేకపోతే దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఏమనుకుంటారంటే, దీన్ని సెకండ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకోండి, దీన్ని ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకోండి. ఇప్పుడు మనకి ఫస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో cos θ1 కావాలి, అంతేనా? cos θ1 ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? ఇక్కడ రాద్దాం. ఫ్రమ్ ట్రయాంగిల్, పాయింట్ పేర్లు పెట్టుకుందాం. లేకపోతే P, దీన్ని A అనుకోండి, దీన్ని B అనుకోండి, దీన్ని C అనుకోండి, దీన్ని D అనుకోండి. PAB cos θ1 ఈక్వల్ టు ఏం రాయొచ్చు? అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ ఎంత?
పీబీ, హైపోటెన్యూస్ ఎంతమ్మా పిఏ, కాస్ థీటా 1 ఈజ్ ఈక్వల్ టు పిఏ, పీబీ ఎంత L/2 బై పిఏ ఎంత, పిఏ ఈజ్ నథింగ్ బట్ హైపోటెన్యూస్. ఇక్కడ పిఏ ఎంత, హైపోటెన్యూస్ ఎంత వచ్చింది, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ ఎల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ వచ్చింది. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ L/2 హోల్ స్క్వేర్ అవుతుంది. నెక్స్ట్ ఇదే విధంగా ఇంకోటి ఏం కనుక్కోవాలి, థీటా 2 కనుక్కోవాలి. ఈసారి ట్రయాంగిల్ PDC తీసుకోండి, ఫ్రమ్ ట్రయాంగిల్ PDC, యాంగిల్ ఎంతమ్మా ఈసారి, సారీ ఇటు కదా, PDC యాంగిల్ ఎంత 180 మైనస్ థీటా 2. దీని నుంచి ఏం రాయొచ్చు, కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా 2 ఈక్వల్ టు ఏనాలి, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ ఎంత PD, హైపోటెన్యూస్ ఎంత PC, PD బై PC. PD ఎంత ఉంటుంది L/2, PC ఎంత ఉంటుంది నథింగ్ బట్ హైపోటెన్యూస్. ఇక్కడ కనుక్కున్న వాల్యూనేగా సేమ్ అది ఇది ఒకటే, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. H ఈజ్ ఈక్వల్ ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ L/2 హోల్ స్క్వేర్. ఓకే, ఇవి వాల్యూస్, కాస్ థీటా 1 వాల్యూ, కాస్ థీటా 2. అయితే తర్వాత అయిపోలేదు, ఇక్కడ చూడండి ఒకసారి. కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా 2, కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా 2 అంటే ఏం రాసుకోవచ్చు, కాస్ ఆఫ్ 180 మైనస్ థీటా మైనస్ కాస్ థీటా. 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో కాస్ అనేది నెగిటివ్, 180 ఉంది కాబట్టి ఫంక్షన్ మారదు, కాబట్టి ఏమవుతుంది మైనస్ కాస్ థీటా 2 ఈక్వల్ టు L/2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ L/2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది మైనస్ కాస్ థీటా 2. ఇక్కడ కాస్ థీటా 1 వచ్చింది, మైనస్ కాస్ థీటా 2 వచ్చింది. దీన్ని తీసుకెళ్ళి ఏం చేయాలి, ఈ ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సార్ అన్నిటికీ ఇదే వాడుతున్నారు ఏంటి సార్, వేరే 3 కండిషన్లు వేరువేరుగా అనుకోవద్దు. ఇక్కడ తీసుకున్న సార్ ఇది ఇన్సైడ్ పాయింట్ అన్నాం. ఇప్పుడు ఫస్ట్ కేసులో అయినా P అనేది లోపల వైపే ఉంది, సెకండ్ కేసు అయినా P అనేది ఎడ్జ్లో ఉంది, అంటే అది కూడా లోపల పాయింటే. అదేవిధంగా ఇప్పుడు కూడా లోపల ఉన్నటువంటి పాయింటే. కాబట్టి ఈ B వాల్యూలో మనం ఏం చేయాలి, ఈ కాస్ థీటా 1 వాల్యూని అదేవిధంగా కాస్ థీటా 2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఓకే చూడమ్మా, అక్కడ కాస్ థీటా 1 కాస్ థీటా 2 రెండు వచ్చింది కదా, ఆ వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, B ఈక్వల్ టు μ0 Ni బై థీటా 2 ఇంటూ కాస్ థీటా 1. కాస్ థీటా 1 ఎంత వచ్చిందమ్మా, L/2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ L/2 హోల్ స్క్వేర్ అవుతుంది. మైనస్ కాస్ థీటా, ఇక్కడ మైనస్ కాస్ థీటా 2 ఉంది, దీన్ని ప్లస్ ఆఫ్ మైనస్ కాస్ థీటా 2 అనుకోవచ్చు కదా. లేకపోతే ఈ కాస్ థీటా 2 మైనస్ అటు తీసుకెళ్ళండి, కాస్ థీటా 2 మైనస్ అనుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ఎంత ఇది ప్లస్. కాబట్టి ఇక్కడ ఏం రాస్తున్నాను, ప్లస్ L/2 బై స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ L/2 హోల్ స్క్వేర్ అనుకుందాము. ఈ రెండు ఎలా ఉన్నాయి, సేమ్ టర్మ్సేగా, ఏ ప్లస్ ఏ ఏమైంది 2a. ఇప్పుడు ఈ రెండింటిని కలిపితే రాసుకోవచ్చు 2 ఇంటూ L/2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ L/2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. అప్పుడు μ0 Ni/2 ఇంటూ 2 ఇంటూ L/2 బై, ఇక్కడ చూడమ్మా దీన్ని ఎల్సిఎం చేస్తున్నాను నేను, ముందు స్క్వేర్ చేద్దాం, ఏ స్క్వేర్ ప్లస్ L స్క్వేర్ బై 4 హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2. ఓకే, 2 క్యాన్సిల్ అవుతుంది, ఏం మిగిలింది μ0 Ni/2 ఇంటూ ఇక్కడ 4 ఎల్సిఎం చేయండి, 4a స్క్వేర్ ప్లస్ L స్క్వేర్ అయితే 4a స్క్వేర్ ప్లస్ L స్క్వేర్ హోల్ పవర్ 1/2. ఈ డినామినేటర్లో 4 ఉంటుంది కదా, 4 బయటకు వస్తే రూట్ ఉంది కాబట్టి ఎంత అయింది 2 అవుతుంది. అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకేం మిగిలింది B ఈజ్ ఈక్వల్ టు μ0 Nil బై 4a స్క్వేర్ ప్లస్ L స్క్వేర్ హోల్ పవర్ 1/2 అవుతుంది. దేనికి ఫార్ములా ఇది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అట్ ది సెంటర్ ఆఫ్ ఏ సోలినాయిడ్ ఆఫ్ ఫైనైట్ లెంత్. మనం తీసుకున్నటువంటి సోలినాయిడ్ కన్నా ఫైనైట్ లెంత్ ఉంది, దాని యొక్క మిడ్ పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత అంటే B ఈజ్ ఈక్వల్ టు μ0 Nil బై 4a స్క్వేర్ ప్లస్ L స్క్వేర్ హోల్ టు ది పవర్ ఆఫ్ 1/2 అవుతుంది. ఇది ఇంతవరకు సోలినాయిడ్ అంటే. అమ్మ ఇది కాదమ్మా, దాని తర్వాత కంటిన్యూషన్ ఇది. ఓకే, మళ్ళీ ఇది రాసి అది రాసుకునేవాళ్ళు. ఓకే, జాగ్రత్తగా డెరివేషన్ మొత్తం కూడా మీరు ముందే చెప్పేటప్పుడు మొత్తం క్లియర్గా చూసి అబ్జర్వ్ చేసుకొని, నేను ఒక్కోసారి వాల్యూస్ని పక్కన క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ సబ్స్టిట్యూట్ చేసి అది తుడిపేస్తున్నా. మీరు అలాంటివి కూడా అవసరమైతే పక్కన రాసుకోండి. మీకు కనుక క్యాలిక్యులేషను
అర్థం కాకపోతే తర్వాత ఎప్పుడన్నా వచ్చి క్లారిఫై చేసుకోండి. అలా అని లేకుండా వదిలేస్తే ఫైనల్ ఎగ్జామ్ అప్పుడు మీరే ఇబ్బంది పడతారు. ఓకేనా? సరే, ఇంతవరకు సోలినాయిడ్ కాన్సెప్ట్. ఇంతటితో బయోట్ సావర్ట్స్లో అయిపోయింది మనకి. బయోట్ సావర్ట్స్లో అంటే ఏంటి, బయోట్ సావర్ట్స్ల మీద 3 అప్లికేషన్స్ ఉంటాయి. ఇంకా ఈ చాప్టర్లో మనకి మిగిలింది ఏంటంటే లోరెంజ్ ఫోర్స్ అంటే ఏంటి, హాల్ ఎఫెక్ట్ అంటే ఏంటి, హాల్ కోఎఫిషియంట్ అంటే ఏంటి, అంతవరకు చెప్తే ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. అవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.